ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది? ఇప్పుడే మనము సహోదరి శిరీషాతో ఆ, చదివించిన వాక్య భాగంలో చూసామండి. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది? ఒకటి, బుద్ధి కలుగుటకై. రెండవది, నిరీక్షణ పుట్టించుటకై. ఇప్పుడు బుద్ధి కలుగుటకై అనే మాట బట్టి ఒక మాట చెప్పి నేను మరి ఆ మెయిన్ ఇంట్రొడక్షన్కి నేను వస్తాను. ఐగుప్తు దేశం నుంచి ప్రయాణమైన ఇజ్రాయేలీ దగ్గర దగ్గర 25 లక్షల ప్రజలు ఉన్నారు. దాంట్లో ఎవరు చివరిలో వెళ్ళారండి? వాగ్దాన దేశం ఎవరు చేరారు? ఎవరెవరు ప్రయాణం ప్రారంభం చేశారో ఐగుప్తులో అందరు చేరారా, లేకపోతే చివరిలో ఇద్దరే చేరారా? మీరు అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ ఇవ్వండి. ఇద్దరే చేరారు, కాలేబు, యెహోషువ. అంటే వాళ్ళు దేవుని నమ్ముకున్నారు, దేవుని మీద ఆధారం పడారు, దేవుని మాటలకు విధేయత చూపించారు. సో దేవుని మాటలకు విధేయత చూపించేవారు, దేవుని మీద ఆధారం పడేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు దీవించబడతారు అనే మాట మనకు నిరీక్షణ పుట్టిస్తున్నది. అలాగే లక్షల కొలది ప్రజలు అరణ్యంలోనే నశించారు. వాళ్ళ వలె మనం ఉండకూడదు అని లేఖనము మనకి బుద్ధి చెప్తున్నది. అందుకే ఆ రెండు వాక్య భాగములు నేను ఎప్పుడు చదివిపిస్తాను. లేఖనం ఎందుకు రాయబడి ఉన్నది? నిరీక్షణ పుట్టించుటకై, అలాగే మనకి బుద్ధి కలుగుటకై. మనం ఏ గుంపులో ఉండాలంటే యెహోషువ కాలేబు గుంపులోనే ఉండాలి, కానీ ఆ అరణ్య మార్గంలో నశించిపోయిన వ్యక్తుల గుంపులో మనము ఉండకూడదు. నెక్స్ట్ స్లైడ్ ఇజ్రాయెల్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్ మనం వెళ్దాము. మన బైబిల్ స్టడీలో పాటించే ఇంకొక సిస్టమ్ ఏంటంటే, ఇంకొక పద్ధతి ఏంటంటే, వీ టేక్ 360 పర్స్పెక్టివ్. అంటే ఒక అంశంకి మనం వస్తే ఆ అంశంతో కూడిన వేరే విషయాలు లేఖనంలో వేరే ఎక్కడెక్కడ ఉంది అనేది మనము చూస్తాం. దట్ ఈస్ కాల్డ్ టేకింగ్ 360 పర్స్పెక్టివ్. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నాను, ద్వితోపదేశకాండం 23వ అధ్యాయం మనం చదివితే, మోయాబీలు ఎవరు కూడా ఆలయం లోపల వచ్చుటకు వీల్లేదు అని లేఖనం సెలవిస్తున్నది. కానీ ఆ సబ్జెక్ట్తో కూడిన 360 పర్స్పెక్టివ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే రూత్ గ్రంథం మనం చదివినప్పుడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. రూత్ ఏ దేశంకి చెందిన వ్యక్తి చెప్పండి? మోయాబు దేశం. ఆమెను దేవుడు అంగీకరించారు. అంటే జస్ట్ ఒక వాక్య భాగం చూసేసి దాంతో కూడిన మాటలు మనం చూసేసి ఒక నిర్ణయం తీసుకోవటం కాదు. మోయాబీలు శపించబడిన వాళ్ళు, ఇంకా వాళ్ళకి పాత్ర అనేది లేదు అని అనుకోదానికి లేదు. ఆ సమయంలో అయితే ఆ మాటలు పలకబడినాయి. కానీ దేవుని సంకల్పం అంతయు మనం తెలుసుకోవాలి అని అంటే 360 పర్స్పెక్టివ్ మనం తీసుకోవాలి. ఏ అంశం మీద అన్న దేవుని వాక్యము అదే అంశం గురించి వేరే ఇంకొక చోటలో ఏం చెప్తున్నది అది మనం చూస్తేనే 360 పర్స్పెక్టివ్ మనం తీసుకున్నట్టు. ఇప్పుడు ఈరోజు కూడా నేను 36వ అధ్యాయానికి వచ్చినప్పుడు తీమాన్ అనే ఒక వ్యక్తి గురించి ఆదికాండం 36వ అధ్యాయంలో ఏం రాయబడి ఉందో అది నేను మీకు చూపిస్తాను. ఆయన ఈసావు వంశావళిలో ఆయన ఉన్నాడు. సో తీమాను దేని గురించి పేరు పొందాడు, ఆయన యోబు స్నేహితుడు ఎలాగయ్యాడు, యోబులో ఏం ప్రత్యేకత ఉంది, అదంతా కూడా మనం చూస్తేనే ఆ అంశంతో కూడిన 360 పర్స్పెక్టివ్ మనము తీసుకున్నట్టు. ఓకే, రిమెంబర్ దట్. అంటే 36వ అధ్యాయం మనం ఇంకా రాలేదు, కానీ అది వచ్చినప్పుడు ఈ బైబిల్ స్టడీలో వస్తాము, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, మనం ఇంట్రొడక్షన్లోనే ఉన్నామండి. ఇంట్రొడక్షన్లో నేను మీతో పంచుకునేది ఏంటంటే, ఇప్పటి వరకు క్రైస్తవులు లేఖనం ఎలాగా విభాగించారు. పాత నిబంధనని క్రైస్తవులు విభాగించింది 3 భాగాలుగా: చరిత్ర పుస్తకాలు, పాఠ పుస్తకాలు, ప్రవచన పుస్తకాలు. కొత్త నిబంధనని సమయం అనుసారంగా పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్ ఏంటంటే సువార్తలు, రక్షణ ప్రణాళిక పూర్తయింది. ప్రెజెంట్ ఏంటంటే ఆది అపోస్తల కార్యం నుంచి యూదా పత్రిక వరకు. దాని తర్వాత ఫ్యూచర్ ఏంటంటే ప్రకటన గ్రంథం, రాబోయే దినంలో ఏం జరగబోతుందో. అలాగే యూదులు ఎలాగ విభాగించారు అది కూడా నేను మీతో పంచుకున్నాను. వాళ్ళు కూడా పాత నిబంధన వాక్య భాగంని, వాళ్ళ లేఖనంని 3 భాగాలుగా విభాగించారు: ధర్మశాస్త్రము, ప్రవక్తలు, రాతలు. అంతా కూడా దాంతో కూడిన పిక్చర్స్ కూడా నేను పోయిన వారం చూపించానండి. దాని తర్వాత మనం చూసింది ఏంటంటే ఏ భాషలో మొదటిగా లేఖనం రాయబడింది. పాత నిబంధనము హిబ్రీ భాషలో,
దాని తర్వాత గ్రీక్ భాషలో ట్రాన్స్లేట్ అయింది. కొత్త నిబంధనం ఒరిజినల్గా గ్రీక్ భాషలో, దాని తర్వాత లాటిన్ భాషలో కూడా అది ట్రాన్స్లేట్ అయింది. దాని తర్వాత ఇంగ్లీష్ భాషలో. అదే పాత నిబంధన వాక్య భాగం మనం తీసుకుంటే మొదట్లో హీబ్రీ భాష, తర్వాత గ్రీక్ భాష, తర్వాత లాటిన్ భాష, దాని తర్వాత ఇంగ్లీష్ భాష. అయితే భారతదేశంలో ఉన్న రీజనల్ లాంగ్వేజెస్, తెలుగు అన్నా తీసుకోండి, తమిళ్ అన్నా తీసుకోండి, మలయాళం అన్నా, కన్నడిగ అన్నా, దాంట్లో ఉన్న ఒక శ్రేష్టత ఏంటంటే విలియం క్యారీ గారు ట్రాన్స్లేషన్ చేసినప్పుడు పాత నిబంధనని హీబ్రీ భాష నుంచి డైరెక్ట్గా రీజనల్ లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేశారు, కానీ ఇంగ్లీష్ బైబిల్ని ఆయన ఆధారం చేసుకోలేదు. మరీ చెప్తున్నాను, విలియం కేరీ గారు రీజనల్ లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేసినప్పుడు బైబిల్ని, పాత నిబంధన వాక్య భాగంని హీబ్రీ భాష నుంచి తెలుగు, హీబ్రీ భాష నుంచి తమిళ్, హీబ్రీ భాష నుంచి మలయాళం అలాగా ట్రాన్స్లేట్ చేశారు, కానీ ఇంగ్లీష్ బైబిల్ని ఆయన ఆధారం చేసుకోలేదు. అలాగే కొత్త నిబంధన విలియం కేరీ గారు స్ట్రైట్ అవే గ్రీక్ భాష నుంచి తెలుగు, గ్రీక్ భాష నుంచి తమిళ్, గ్రీక్ భాష నుంచి కన్నడిగాలో ట్రాన్స్లేట్ చేశారు, కానీ ఆయన ఇంగ్లీష్ భాషని ఆధారము చేసుకోలేదు. ఇది నేను మీతో పంచుకున్నాను. దాని తర్వాత మనము దేని గురించి చూసాము అని అంటే, అధ్యాయాలు వచనాలు ఎప్పుడు వచ్చినాయి. స్టీఫెన్ లాంగ్టన్ గారు, ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ, మొదటిగా 1100 ADలో బైబిల్ని అధ్యాయాలుగా విభాగించారు. దాని తర్వాత రాబీ నాథాన్ అనే యూదుల శాస్త్రి, ఆయన పాత నిబంధన వాక్య భాగంని ఆ అధ్యాయాలు ఏమేమి ఉన్నాయో దాన్ని వచనాలుగా విభాగించారు. కొత్త నిబంధన వాక్య భాగము అధ్యాయాలని రాబర్ట్ ఐన్స్టైన్ అనే సేవకుడు విభాగించాడు. మొదటి బైబిల్ అధ్యాయాలు వచనాలు ఉన్న బైబిల్ 1660లో ప్రింట్ అయింది. అది జెనీవా బైబిల్ అని మీతో నేను పంచుకున్నాను. కింగ్ జేమ్స్ వర్షన్ కంటే పాతది జెనీవా బైబిల్ అనేది నేను పోయిన వారం మీతో పంచుకున్నాను. అయితే మనం ఎక్కడి వరకు వచ్చాము అని అంటే, టేకింగ్ అ హెలికాప్టర్ వ్యూ ఆర్ అ పానోరమిక్ వ్యూ ఆఫ్ ద బైబిల్, దాని దగ్గర మనం వచ్చాం. అప్పటికే సమయం అయిపోయింది. ఆ పానోరమిక్ వ్యూతో గురించి ఏం మాటలు ఉన్నాయో, ఏ తలంపులు ఉన్నాయో అది మీతో పంచుకొని నేను 36వ అధ్యాయంకి వస్తాను. ఇజ్రాయెల్ బ్రదర్, క్యాన్ వి గో టు ద నెక్స్ట్ స్లైడ్? నెక్స్ట్ స్లైడ్, పానోరమిక్ వ్యూ. విజయ్ బ్రదర్ జాయిన్ అయిపోయారా? ఓకే, విజయ్ బ్రదర్ మనకి చూపిస్తారు. ఇదే ఈ స్లైడే. ఎందుకు ఈవెన్ మన పొలిటికల్ లీడర్స్ ఏమన్నా ఫ్లడ్స్ వస్తే ఎందుకు వాళ్ళు హెలికాప్టర్ రైడ్ చేస్తారు అంటే, ఒకటి ఆ సమయంలో వీధుల్లో వెళ్తే ఎక్కడ చూసినా నీళ్ళే ఉంటాయి, వాళ్ళకు కూడా ప్రమాదం, వాళ్ళు కూడా ఏం అర్థం చేసుకోలేరు. హెలికాప్టర్ రైడ్ చేస్తే చాలా విషయాలు తక్కువ సమయంలో అర్థమైపోతుంది. అందుకే వాళ్ళు పానోరమిక్ వ్యూ ఆర్ హెలికాప్టర్ వ్యూ తీసుకుంటారు. ఇప్పుడు మనం కూడా బైబిల్తో ఒక హెలికాప్టర్ వ్యూ ఆర్ పానోరమిక్ వ్యూ తీసుకొని మనం ముందుకు వెళ్దాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ విజయ్. నెక్స్ట్ స్లైడ్. యా, హెలికాప్టర్ వ్యూ ఆఫ్ ద బైబిల్. వెల్కమ్. పానోరమిక్ వ్యూ ఆర్ ద డిస్పెన్సేషన్స్. ఎన్ని భాగాలుగా మనము బైబిల్ని విభాగించవచ్చు అంటే, మనకు తెలుసు పాత నిబంధనం కొత్త నిబంధనం ఉందని. అదే కాకుండా ఇంకా సరిగా అర్థం చేసుకోవడానికి ఎన్ని భాగాలుగా మనము విభాగించవచ్చు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, పరిపూర్ణమైన నంబర్ ఏంటి చెప్పండి? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. 7. రైట్ ఆన్సర్. సో బైబిల్ని కూడా మనం 7 భాగాలుగా విభాగించవచ్చు. మొదటి భాగం ఆర్ 7 డిస్పెన్సేషన్స్గా, 7 సమయంతో కూడిన భాగాలుగా మనము విభాగించవచ్చు. ఆది కాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం, దాన్ని మనము, విజయ్ బ్రదర్ యూ కెన్ పాయింట్ అ కర్సర్, వి కాల్ ఇట్ యాజ్ ద ఏజ్ ఆఫ్ ఇన్నసెన్స్, అమాయకత్వం యుగం అని అంటాం. అమాయకత్వము యుగం. ఆ సమయంలో పాపం అనేది ఈ లోకంలో ప్రవేశించలేదు. ఆదామవ్వ పవిత్రంగా ఉన్నారు. ఎంత పవిత్రంగా ఉన్నారు అని అంటే, వాళ్ళ మనసు కూడా ఒక చిన్నపిల్లల మనసు. చిన్నపిల్లలు బట్టలు వేసుకోకుండా కూడా బయటికి పరిగెత్తుతారు, ఇంటి బయటికి. అంటే వాళ్ళకి సిగ్గు అనేది తెలియదు, మనసు అంత పవిత్రంగా ఉంటుంది. అయితే
ఆ మొదటి 2 అధ్యాయాలని మనము నిర్దోషమైన యుగము అని అంటాం, అమాయక యుగము అని అంటాం. మిమ్మల్ని అడుగుతున్నానండి ఒక ప్రశ్న. ఆదామవ్వ వాళ్ళు సిగ్గు కప్పుకోవటం ఏ అధ్యాయంలో ప్రారంభమైంది? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఏ అధ్యాయంలో ప్రారంభమైంది? థర్డ్ చాప్టర్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, అది సెకండ్ యుగం, మనస్సాక్షి యుగం. మనస్సాక్షి యుగం. బ్రదర్ విజయ్, యూ క్యాన్ పాయింట్ అ కర్సర్ అట్ ది సెకండ్ హెడింగ్, కాన్షియన్స్. మనస్సాక్షి యుగం అంటే ధర్మశాస్త్రం రాలేదండి అప్పటికి, కానీ దేవుడు మనస్సాక్షి అనేది ప్రతి వ్యక్తికి ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు 3వ యుగంకి మనం వచ్చే ముందు అక్కడ చూడండి, మనకు నోవా కనిపిస్తున్నాడు, అలాగే ఇంద్రధనుస్ కూడా కనిపిస్తున్నది. అక్కడి నుంచి ఒక యుగం ప్రారంభమవుతుంది. నోవా దినం నుంచి బాబేల్ గోపురం వరకు హ్యూమన్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం యుగం, మానవుల ప్రభుత్వము యుగం. కానీ మనము ఈ 2వ యుగంకే మనం వద్దాం. ఆ చివర్లనే ఏమవుతున్నది? 2వ యుగం చివర్లనే వరదలు వస్తున్నాయి, లోకమంతా కూడా నాశనం అవుతుంది. నోవా ఆయన కుటుంబం తప్పితే అందరు కూడా నశించిపోయారు. ఇప్పుడు ఆ కాలంలో ఉన్న భయంకరమైన పాపం ఏంటో అది మనం అర్థం చేసుకుందాం. ఎందుకు దేవుని ఉగ్రత ప్రజల మీద వచ్చింది? ఏ పాపం ఎక్కువగా ఉండింది? హత్యనా, దొంగతనమా, వ్యభిచరించటమా, అబద్ధాలు మాట్లాడటమా, ఏంటి అని లేఖనం చూస్తేనే మనకు అర్థమైపోతుంది. 6వ అధ్యాయం 11వ వచనం చదవండి అమ్మా శిరీష గారు. 6వ అధ్యాయం 11వ వచనం బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. ఎవరు? భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకం బలాత్కారముతో నిండి ఉండెను. బలాత్కారంతో నిండి ఉండేను. దెర్ వాస్ వైలెన్స్ ఎవ్రీవేర్. ఇక్కడ చూడండి ఎంత చక్కగా మనకి ఇంగ్లీష్ లో కూడా బ్రదర్ విజయ్ గారు చూపిస్తున్నారు. నౌ ద ఎర్త్ వాస్ కరప్ట్ ఇన్ గాడ్ సైట్ అండ్ వాస్ ఫుల్ ఆఫ్ వైలెన్స్. అంటే అక్కడ ఏ పాపం ప్రాముఖ్యంగా కనిపిస్తున్నది అని అంటే వ్యభిచారం కాదు, దొంగతనం కాదు, అబద్ధాలు మాట్లాడటం కాదు, కానీ హత్యలు. మానవుని రూపంలో దేవుని రూపంలో సృష్టించబడిన మానవుడిని ఇంకొక మానవుడు చంపుతున్నాడు. మనస్సాక్షి ఆయనను గద్దించినా సరే, అరే ఎవరిని నేను చంపుతున్నానో, ఆయన దేవుని రూపంలో సృష్టింపబడాడు కదా, ఆయన మనస్సాక్షి గద్దించినా సరే ఆయన వెళ్ళి చంపుతున్నాడు. సో ఆ యుగంని మనం ఏమంటున్నామంటే మనస్సాక్షి యుగం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మనస్సాక్షి యుగంలో ధర్మశాస్త్రం వచ్చేసిందా అండి? మోషే పుట్టేశాడా? సినే కొండ దగ్గర దేవుడు ధర్మశాస్త్రం బయలుపరిచారా? లేదు. ధర్మశాస్త్రం లేదు, కానీ దేవుడు ఎలా శిక్షిస్తున్నాడు వాళ్ళని? దేన్ని బట్టి శిక్షిస్తున్నాడు? జాగ్రత్తగా మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే చాలా మంది న్యూ కమర్స్ మనలో ఉన్నారు. మనం ఆదికాండము 6, 7, 8 అధ్యాయాలు ధ్యానించినప్పుడు వాళ్ళు లేరు. వాళ్ళ బెనిఫిట్ కొరకు కూడా ఇది నేను చెప్తున్నాను. దేన్ని బట్టి దేవుడు శిక్షించారు? ధర్మశాస్త్రం లేదు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న ఒక బలహీనత అండ్ కోర్స్ వీక్నెస్ ఏంటంటే, ఒక చట్టం లేకుండా ఉంటే ఒక నేరస్తుడిని శిక్షించడానికి వీలు కాదు. ఇప్పుడు నేను మీతో నా జీవితంలో జరిగిన సంఘటన మీతో పంచుకుంటున్నాను, జస్ట్ టు ఇలస్ట్రేట్ ద పాయింట్. మీకు అర్థం చేపించుటకు నేను ఈ విషయం మీతో పంచుకుంటున్నాను. నేను పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా పనిచేసేటప్పుడు మార్నింగ్ 5 o'clock ఒక దినం హైదరాబాద్లో నేను పనిచేసేటప్పుడు జాయింట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది మార్నింగ్ 5 o'clock. ఎందుకు అని అంటే, మీటింగ్కి పిలిచారండి జాయింట్ కలెక్టర్ గారు, 7:30కి మీరు వచ్చేయండి జాయింట్ కలెక్టర్ గారు ఆఫీస్కి అని అన్నారు. నేను వెళ్ళాను. అలాగే వేరే పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్స్ ఎవరెవరు హైదరాబాద్, సికింద్రాబాద్లో పనిచేస్తున్నారు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నారు, వాళ్ళందరూ కూడా వచ్చారు. అయితే ఒక ఈవినింగ్ న్యూస్ పేపర్ ఎడిషన్, అది ఓన్లీ ఈవినింగ్స్లో వస్తుందండి ఆ పేపరు. దాంట్లో ఉన్న రిపోర్ట్ జాయింట్ కలెక్టర్ గారు చూపించారు. ఏమని చూపించారు అని అంటే, ఈ పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్స్ ఇంకా ప్రభుత్వం అధికారులందరూ కూడా పెట్రోల్ బంక్ ఓనర్స్తో కలిసి మెలిసి ప్రజలని మోసగిస్తున్నారు. ఈ పెట్రోల్ బంక్ వాళ్ళు
వాళ్ళు కల్తీలు గిల్తీలు చేసినా సరే అధికారులు కళ్ళు మూసుకొని ఉన్నారు, పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్స్ కళ్ళు మూసుకొని ఉన్నారు, అధికారులు కళ్ళు మూసుకొని ఉన్నారు అని మన మీద రిపోర్ట్ పడింది. ఈ రోజే మనము ఇన్స్పెక్షన్స్ చేద్దాము, ఒక 10 బంకులు బంద్ చేద్దాము, ఎక్కడ చిన్న తప్పుగా అనిపించినా సరే ఆ బంక్ మీరు మూసేయండి అని జాయింట్ కలెక్టర్ గారు మాకు అందరు కూడా చెప్పారు. ఎందుకంటే ఈ న్యూస్ పేపర్ రిపోర్ట్ తప్పనేది మనం రుజువుపరచాలి. మనం వాళ్ళతో ఏం చేతులు కలపట్లేదు, వాళ్ళు చేసే తప్పు పనులను మనం సహకరించట్లేదు, కనీసం 10 బంకులు మీరు బంద్ చేయండి అని అన్నారు. అప్పుడు నేను అక్కడ కూర్చొని ఉన్నా. ఎంతమంది స్కూటర్ నడిపించారో మీకు ఇది తెలుసు. స్కూటర్ నడిపించేటప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న, పెట్రోల్తో పాటు వేరే ఏమన్నా కూడా కలుపుతారండి, ఆర్ జస్ట్ పెట్రోలే వేస్తారా? 2 స్ట్రోక్ బజాజ్ స్కూటర్ మీరు నడిపించినప్పుడు, చేతక్ నడిపించినప్పుడు ఓన్లీ పెట్రోల్ వేసుకునేవారా, లేకపోతే దాంతో పాటు వేరే ఏమైనా కలిపేవారా? ఇంజిన్ ఆయిల్ సార్. ఇంజిన్ ఆయిల్. రావు గారు రైట్ ఆన్సర్. దాన్ని 2T ఆయిల్ అని కూడా అంటారు, గ్రీన్ కలర్లో ఉంటుంది 2T ఆయిల్. సో నేనేం చెప్పానంటే జాయింట్ కలెక్టర్ గారికి, సార్ కల్తీ విషయంలో పెట్రోల్ కల్తీ చేయటమే కాదు, డీజిల్ కల్తీ చేయటమే కాదు, ఈ 2T ఆయిల్ ఉంది చూడండి, దాన్ని కూడా వాళ్ళు ఈ పెట్రోల్ బంక్ ఓనర్స్ కొంచెం మంది, నేను అనుకుంటున్నాను వాళ్ళు జెన్యున్ 2T ఆయిల్ వాడట్లేదు సార్. అది కూడా ఎక్కడి నుంచో కొని తక్కువ రేట్లో కొని, అది ఎందుకంటే మంచి వస్తువు కాదు వాళ్ళు బయట కొనేది, అది కూడా వాళ్ళు స్కూటర్కి వేస్తున్నారు సార్. ఆ 2T ఆయిల్ అమ్మే వాళ్ళని కూడా మనము రేట్ చేయాలి సార్, పెట్రోల్ బంక్సే కాదు. ఎందుకంటే వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి బంక్ వాళ్ళు కొంటున్నారు. మేదీపట్నంలో ఎక్కడో ఉన్నాయి సార్ ఈ షాప్స్ అని నేను విన్నాను. అక్కడ కూడా మిమ్మల్ని రేడ్ చేయడానికి మాకు రైట్స్ ఇవ్వండి సార్, మీ పోలీస్ ఎస్కాట్ని పంపించండి మాతో పాటు. ఎలాగ పెట్రోల్ బంక్స్కి ఇప్పుడు మీరు పోలీస్ ఎస్కాట్ని పంపిస్తానని అంటున్నారో అలాగే అక్కడ కూడా పంపించండి సార్ అని అంటే, జాయింట్ కలెక్టర్ ఆయన ఐఏఎస్ ఆఫీసర్ చాలా జ్ఞాని, ఆయన చెప్పింది ఏంటంటే, సురేష్ గారు మీ పాయింట్ చాలా మంచిది, కానీ ఇప్పుడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏం మనం చేయొచ్చు అంటే, పెట్రోల్ బంకులకి విరోధంగా మనం యాక్షన్ తీసుకోవచ్చు. పెట్రోల్ కల్తీ చేస్తే, డీజిల్ కల్తీ చేస్తే ఫలానా యాక్షన్ మనం తీసుకోవచ్చు అని చట్టం చెప్తుంది మనకి. ఆ చట్టంని వాడి మనం యాక్షన్ తీసుకోవచ్చు. 2T ఆయిల్ గురించి చట్టం ఎక్కడ రాయబడలేదు కదండి అని అన్నాడు. ఎంత జ్ఞాని ఆయన. రియలీ ఐ అప్రిషియేట్ దట్ ఐఏఎస్ ఆఫీసర్ వాజ్ అ జాయింట్ కలెక్టర్ ఆఫ్ హైదరాబాద్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. చాలా కరెక్ట్ పాయింట్ అది. అంటే చట్టం లేకుండా ఉంటే తీర్పిచ్చుటకు వీల్లేదు ఈ లోకంలో. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు నేను లోతులో వెళ్తున్నాను స్టెప్ బై స్టెప్. మరి ధర్మశాస్త్రం రాలేదండి, మరి దేవుడు ఎలాగ శిక్షించాడు? నోవా వరదలు పంపించి, నోవా సమయంలో వరదలు పంపించి హత్య చేసే వాళ్ళని ఎలాగ శిక్షించాడు? చట్టం లేదు కదా, ధర్మశాస్త్రం రాలేదు కదా. దేని బట్టి? మనస్సాక్షి బట్టి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆయన ధర్మశాస్త్రం ఏంటో మనస్సులో, ప్రతి వ్యక్తి మనస్సులో రాపించాడు అనే మాట లేఖనంలో ఉంది. ఒకసారి మనం చూద్దామా అమ్మా శిరీష? 2వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 14-15 చదవమ్మా, బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15. ఈవెన్ బ్రదర్ విజయ్ గారు కూడా మనకు చూపిస్తున్నారు చూడండి. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయములందు రాయబడినట్టు చూపుచున్నారు. వాళ్ళ హృదయంలో రాయబడి ఉన్నది ధర్మశాస్త్రము. మనస్సాక్షి దేవుడు పెట్టి ఉన్నాడు. నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను చూడండి. Since they show that the requirements of the law are written on their hearts, hallelujah, praise the Lord, their consciences also bearing witness, and their thoughts now accusing and now even defending them. మోషే ద్వారా ఇంకా సీనాయి కొండలో దేవుడు ధర్మశాస్త్రం ఇయ్యలేదు. చట్టం అనేది రాతపూర్వకంగా లేదు. అయినా సరే నోవా వరదల సమయంలో దేని బట్టి దేవుడు ప్రజలను శిక్షించాడు? వాళ్ళు చేసిన నేరంల బట్టి, వాళ్ళు చేసిన పాపంల బట్టి.
వాళ్ళు మనస్సాక్షికి విరోధంగా వెళ్ళారు. వాళ్ళకి తెలుసు హత్య చేయడం తప్పని. దేవుని రూపంలో సృష్టింపబడిన ఇంకొక మానవుడిని చంపటము తప్పని వాళ్ళకు తెలుసున్నా సరే, వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దించినా సరే, వాళ్ళు వెళ్ళి పాపం చేశారు కాబట్టి, హత్యలు చేశారు కాబట్టి దేవుని ఉగ్రతకి వాళ్ళు పాత్రులయ్యారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో దట్ ఏజ్ ఇస్ కాల్డ్ ద ఏజ్ ఆఫ్ కాన్షియన్స్. అందుకే హత్యలు ఆ సమయంలో ఎక్కువ ఉన్నాయి. అదే అన్నిటికంటే పెద్ద పాపము అనే మాట ఎక్కడ రుజువుపరచబడుతున్నది? నోవా కూడా గొప్ప భక్తుడే, విశ్వాస వీరుడే. ఆయన ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు 10 ఆజ్ఞలు నోవాకి ఇవ్వట్లేదు. మోషేకైతే సినాయి కొండ మీద 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చారు. విగ్రహారాధన చేయకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి, హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, అన్ని కూడా ఇచ్చారు. కానీ నోవాకి ఇచ్చిన ఒకటే ఆజ్ఞ ఏంటి? ఎందుకంటే నోవా సమయంలో ఆ పాపం ఎక్కువగా కనిపిస్తున్నది సమాజంలో. ప్రాముఖ్యంగా కనిపించే పాపము హత్యలు. అందుకే ఒకే ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు నోవాకి, నోవా ద్వారా ప్రజలకి. నోవా ఓడ నుంచి బయటికి వచ్చిన తర్వాత మా చదవమ్మా 9వ అధ్యాయం, ఆదికాండం 9వ అధ్యాయం 5-6 వచనాలు. విజయ్ బ్రదర్ కూడా మనకి చూపిస్తారు, చూడండి. ఆదికాండం 9వ అధ్యాయము 5-6 వచనాలు. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేశాను. ఆ పాపం ప్రాముఖ్యంగా ఉండింది, హత్య చేయడం. అందుకే హత్యతో కూడిన ఆజ్ఞ దేవుడు ఇస్తున్నాడు. ఎవరన్నా నరుని రక్తం చిందిస్తే ఆయన రక్తం చిందించబడుతుంది, ఆ హంతకుని రక్తం చిందింపబడుతుంది. హీ విల్ బి గివెన్ క్యాపిటల్ పనిష్మెంట్, హీ విల్ బి గివెన్ డెత్ పెనాల్టీ. ఎందుకంటే ఆయన చేసిన పాపం ఏంటి? మానవుని రూపంలో సృష్టింపబడిన ఇంకొక మానవుడిని చంపాడు. ఇప్పుడు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు దొంగతనం చేయొద్దు, వ్యభిచరించకూడదు, విగ్రహారాధన చేయకూడదు, అటువంటి ఆజ్ఞలు మీకు కనిపిస్తున్నాయా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, గట్టిగా చెప్పండి. కనిపించట్లేదు. ఎందుకు? ఆ సమయంలో ప్రాముఖ్యమైన పాపం ఏంటంటే హత్య చేయటం. అందుకే దాంతో కూడిన ఆజ్ఞని దేవుడు ఇస్తున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో హత్య చేయటం పాపం అనేది ఆ సమయంలో ఉన్న ప్రజలకు ఎలా తెలిసింది? ఇంకా ధర్మశాస్త్రం కూడా రాలేదు కదా. ఎలా తెలిసింది అని అంటే వాళ్ళ మనసులో అది రాయబడి ఉన్నది. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, మనస్సాక్షిలో దేవుని ధర్మశాస్త్రమే ఉంది అనే మాట రుజువుపరచబడుతున్నది. దేన్ని బట్టి? మీరు ఎక్కడైనా ఉపదేశిస్తుంటే, టీచింగ్ చేస్తుంటే, ప్రీచింగ్ చేస్తుంటే ఈ ఉపమానం మీరు వాడవచ్చు. దేన్ని బట్టి ఈరోజు లై డిటెక్టర్ మిషన్ పనిచేస్తుందండి? ఈవెన్ చట్టంలో కూడా లై డిటెక్టర్ ఏం చెప్తుందో అది నిజము అని చట్టం కూడా నమ్ముతుంది. లై డిటెక్టర్ మిషన్స్ని కోర్ట్స్లో కూడా వాడుతున్నారు. ఆన్ వాట్ ప్రిన్సిపల్ డస్ ద లై డిటెక్టర్ మిషన్ వర్క్? జాగ్రత్త వినండి. ఆ లై డిటెక్టర్ మిషన్ని దాంతో కూడిన కార్డ్స్ పల్స్కి, హార్ట్కి పెడతారు, ఆ వైర్స్ పెడతారు. ఫస్ట్ ఎవరు నేరస్తుడో ఆయన దగ్గర కొన్ని ప్రశ్నలు అడుగుతారు పోలీసు వాళ్ళు, అలాగే కోర్టు వాళ్ళు. అది ఎలిమెంటరీ ట్రూత్స్, అంటే ఆ విషయం బట్టి ఆయన అబద్ధం మాట్లాడడానికి లేదు. నీ పేరేంటి చెప్తాడు, మీ నాన్నగారి పేరేంటి చెప్తాడు, మీ ఇల్లు ఎక్కడ, మీ అడ్రస్ ఎక్కడ, ఆధార్ కార్డ్ ప్రకారం ఆయన చూపించాలి, మీ భార్య పేరేంటి, మీ పిల్లల పేరేంటి, అంటే ఎలిమెంటరీ ట్రూత్స్ అడుగుతారు. ఆ సమయంలో జాగ్రత్త వినండి, ఆయన నిజం మాట్లాడినప్పుడు ఆయన హార్ట్ రేటు, పల్స్ రేటు నార్మల్గా ఉంటుంది. దాని తర్వాత కేసుతో కూడిన మాటలు అడుగుతారు, కేసుతో కూడిన ప్రశ్నలు వేస్తారు. కేసుతో కూడిన ప్రశ్నలకి ఈయన సరి అయిన జవాబిస్తే హార్ట్ రేటు, పల్స్ రేట్ నార్మల్గా ఉంటుంది. ఎప్పుడు అబద్ధం మాట్లాడుతున్నాడో హార్ట్ రేటు, పల్స్ రేటు అబ్నార్మల్ అయిపోతుంది, గ్రాఫ్ మారిపోతుంది. లైట్ డిటెక్టర్ మిషన్ ఒక ఈసీజీ మిషన్ లెక్క ఉంటుంది. గ్రాఫ్ నార్మల్గా వస్తే ఎస్ ఆయన నిజం మాట్లాడుతున్నాడు, అబ్నార్మల్గా గ్రాఫ్ వస్తే అబద్ధం మాట్లాడుతున్నాడు.
దేవుడు ఎంత గొప్పగా సృష్టించాడు చూడండి మనల్ని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. అన్మ్యూట్ చేసుకోనన్నా చెప్పండి. మనం నిజం పలుకుటకే, పవిత్రమైన జీవితం జీవించుటకే ఆయన మనల్ని సృష్టించి ఉన్నాడు. అరే, అబద్ధం మాట్లాడితే మనకు తెలియకుండానే హార్ట్ రేట్, పల్స్ రేట్ మారిపోతుంది. అంటే మనం దేని కొరకు సృష్టింపబడినట్టు? నిజం మాట్లాడుటకే, పవిత్రమైన జీవితం జీవించుటకే. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే ఏజ్ ఆఫ్ కాన్షియన్స్, ఇంత లోతులో నేను వెళ్తున్నాను. అరే, కొంచెం మంది మిమ్మల్ని అడగొచ్చు. నేను సెమినార్స్ కండక్ట్ చేస్తుంటాను కాబట్టి సెమినార్ చివరిలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ కూడా ఉంటాయి. కొంచెం మంది అడిగారు, అరే ధర్మశాస్త్రం రాలేదు కదా, మరి దేవుడు ఎలాగ వరదలను పంపించాడు? ఎలాగా నోవా సమయంలో ఉన్న తరంని శిక్షించాడు ధర్మశాస్త్రం లేని సమయంలో, చట్టం లేని సమయంలో అని అంటే, మనస్సాక్షి అనేది ఒకటి ఉంది వాళ్ళకి. అక్కడ ఆయన ధర్మశాస్త్రం అంతా కూడా వాళ్ళ మనస్సాక్షిలో రాసేశాడు. దానికి విరోధంగా వాళ్ళు వెళ్ళి హత్యలు చేశారు కాబట్టి దేవుని ఉగ్రతకి పాత్రులయ్యారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో విజయ్ బ్రదర్, లెట్స్ గో బ్యాక్ టు దట్ స్లైడ్. ఆ స్లైడ్కి మనం వెళ్దాము. ఏజ్ ఆఫ్ కాన్షియన్స్ మనం చూసింది ఇప్పటి వరకు. ఏజ్ ఆఫ్ ఇన్నసెన్స్, అమాయకం యుగం. దాని తర్వాత మనస్సాక్షి యుగం. దాని తర్వాత హ్యూమన్ గవర్నమెంట్ యుగం. ఏ రాజు నాయకత్వంలో బాబేల్ గోపురం కట్టబడిందండి? చెప్పండి, ఈజీ ఆన్సర్. ఇప్పటి వరకు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో చెప్పొచ్చు. ఇప్పటి వరకు 35 చాప్టర్స్ వరకు ఎవరెవరు పాల్గొన్నారో బైబిల్ స్టడీలో చెప్పొచ్చు. ఏ రాజు పరిపాలిస్తున్నాడు ఆ సమయంలో? గొప్ప రాజు నిమ్రోద్. నిమ్రోద్. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. హ్యూమన్ గవర్నమెంట్. ఆ కాలంలోనే ఒకలాంటి యుఎన్ఓ వచ్చేసింది. ఏమనంటే, మనమందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. మన ఏకత్వంని చూపించుకోవడానికి దేవుని మీద ఏం ఆధారపడే అవసరం లేదు. మనమే మన సమస్యలకి పరిష్కారం మనం చేసుకోవచ్చు. మనమే అన్ని విషయాలు ఏమేమి అవసరం అన్ని కూడా మనం సాధించవచ్చు. మన ఏకత్వంకి సూచన దేవుని మీద మనం ఆధారం పడే అవసరం లేదు. దేవుని దగ్గర నుంచి మాకు డిపెండెన్స్ లేదు అనే దానికి మనం అన్ని గవర్నమెంట్స్ కలిసి మెలిసి, ప్రజలందరం కూడా కలిసి మెలిసి ఒక గోపురంని మనము కట్టుకుందాం అని బాబేల్ గోపురంని కట్టారు. దేవుడు వచ్చి వాళ్ళని తారుమారు చేశారు. వాళ్ళు సమాధానం ఉంటే దేవునికి చాలా నచ్చుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ ఎటువంటి సమాధానం వాళ్ళు కోరుకున్నారు? దేవుడు లేని సమాధానం. దేవుని మీద ఆధారం మేము పడం, మేము జీవిస్తాం. అరే, సృష్టికర్త దేవుడు. ఆయన మీద ఆధారం పడకుండా, ఆయనను పూజించకుండా, ఆయనకి మొదటి చోట ఇవ్వకుండా, ఆయనకి ప్రాముఖ్యత ఇవ్వకుండా మేము సమాధానం కలిగి ఉంటాం. కానీ దేవునితో మాకేం పని లేదు అని అంటే దేవుడు నిశ్శబ్దంగా ఉంటాడా? సో వాళ్ళని ఎలాగ చెదరగొట్టారో మనకి తెలుసు. ఓకే, సో ఆ హ్యూమన్ గవర్నమెంట్ వచ్చి వరదలు ఎండ్ అయిపోయిన సమయం నుంచి బాబేల్ గోపురం వరకు దాన్ని ప్రభుత్వం యుగం, లోకంలో నియమించిన ప్రభుత్వం యుగం అని మనము భావిస్తాం. 4వ యుగం, ఇది 12వ అధ్యాయము ఆదికాండం నుంచి ప్రారంభమవుతుంది. అబ్రహాము పిలుపుతో ప్రారంభమవుతుంది. ఇజ్రాయెల్ చరిత్ర అక్కడ స్టార్ట్ అవుతుంది. దాన్ని వాగ్దాన యుగం అని అంటారు. బ్రదర్ విజయ్, పాయింట్ కర్సర్ అట్ హెడింగ్ నంబర్ 4, ప్రామిస్, ఏజ్ ఆఫ్ ప్రామిస్. వాగ్దాన యుగం. అబ్రహాంని పిలుస్తున్నాడు. మామూలుగా నువ్వు ఇరాక్ దేశం ఇడిచిపెట్టి, మెసొపోటేమియా ఇడిచిపెట్టి, అబ్రహామా నువ్వు వచ్చేయని అన్నాడా? లేకపోతే వాగ్దానం కూడా చేశాడా? నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానంని నేను ఆశీర్వదిస్తాను, నీకు పాలు తేనె ప్రవహించే దేశం ఇస్తాను, నీ చేత లోకం ఆశీర్వదించబడుతుందని ఆ ప్రమాణం చేసి పిలిచాడా? లేకపోతే జస్ట్ రారా బాబు అని అన్నాడా? వాగ్దానం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో వాగ్దాన యుగం ఎక్కడ ప్రారంభమవుతుంది అని అంటే 12వ అధ్యాయము ఆదికాండం. అక్కడే ఇజ్రాయెల్ చరిత్ర కూడా ప్రారంభమవుతుంది. అందుకే
మనం చూస్తే యెహోషువ ఆయన ఇంకా చనిపోయే సమయం వచ్చేసింది. ఇజ్రాయేలీలను పిలిపించి దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన గొప్ప కార్యములన్నీ కూడా వాళ్ళకి గుర్తు చేసి వాళ్ళ మనస్సులో దేవుని పట్ల రుణం ప్రేమని నూతనపరిచి దాని తర్వాతనే యెహోషువ చనిపోతున్నాడు. ఆయన చివరి మాటలు మనం అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకుంటాం ఎప్పుడు. నేను నా కుటుంబము యెహోవానే సేవిస్తాం. అది ఆయన చివరి గడిలో పలికిన మాట. అదే అదే ప్రసంగము ఏ ప్రసంగంలో ఆయన చివరి ప్రసంగంలో ఈ మాటలు ఉన్నాయో, నేను నా కుటుంబం యెహోవాని సేవిస్తాం అనే మాటలు ఏ ప్రసంగంలో ఉన్నాయో అదే ఆయన చివరి ప్రసంగం. దాని తర్వాత మనం చూస్తే ఆయన జస్ట్ కొన్ని రోజుల తర్వాత చనిపోతున్నాడు. కానీ ఆ చివరి ప్రసంగము ఎలాగా స్టార్ట్ చేస్తున్నాడు? వాళ్ళ చరిత్రని ప్రారంభం నుంచి వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. 24వ అధ్యాయం అమ్మ శిరీష, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవమ్మా. మొదటి 3 వచనాలు. ఇరవై 24వ అధ్యాయం ఎలాగ ప్రారంభం చేస్తున్నాడు ఆయన ప్రసంగం. యెహోషువ ఇశ్రాయేలు గోత్రముల వారందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. యెహోవా జనులందరితోనూ ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకు తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అవతల నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అవతల నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశం అంతటా సంచరింపజేసి అతనికి సంతానం మీ పితరుడైన అబ్రహాంని పిలిపించి అక్కడ ప్రారంభమవుతుంది ఇజ్రాయెల్ చరిత్ర. ఆర్ యు ఆల్ విత్ మీ? జాగ్రత్త వినండి. ఆర్ గోయింగ్ స్టెప్ బై స్టెప్. అక్కడ ప్రారంభమవుతుంది ఇజ్రాయెల్ చరిత్ర. వి టేక్ అ 360 పర్స్పెక్టివ్ అని చెప్పాను కదా. ఇదే రిలేటెడ్ సబ్జెక్ట్ మరి ఎక్కడ కూడా వేరే ఇంకొక చోట కూడా మనకు కనిపించాలి కదా. అది ఎక్కడ ఉంది అది కూడా మనం చూద్దాం. స్టెఫెన్ సన్నిధిని సభ ముందు నించున్నప్పుడు ఆ సన్నిధిని సభ నాయకులు అడుగుతున్నారు, నీ మీద నేరములు మోపారు, నిన్ను ఇక్కడ తీసుకొని వచ్చిన వాళ్ళు నీ మీద నేరములు మోపారు, సరే నీ గురించి ఏం చెప్పుకోవాలని ఉంది నీకు అని సన్నిధిని సభ వాళ్ళు స్టెఫెన్ అడిగినప్పుడు ఆయన చివరి ప్రసంగం అది కూడా స్టెఫెన్ది. దాని తర్వాత ఆయన రాయితో కొట్టి చంపబడుతున్నాడు. ఆయన కూడా ఎక్కడ ప్రారంభం చేస్తున్నాడు ఆయన ప్రసంగం ఒకసారి మనం చూద్దామా. 7వ అధ్యాయం అపోస్తల కార్యం మొదటి 2 వచనాలు చదవమ్మా. మొదటి 3 వచనాలు చదువు. 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు అపోస్తల కార్యం. సహోదరి శిరీష గారు చదివిపిస్తారు. అన్మ్యూట్ చేసుకోమా. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. థ్యాంక్ యూ మా. ప్రైజ్ ద లార్డ్. సో ఎక్కడ ప్రారంభమవుతుంది ఇజ్రాయెల్ చరిత్ర? అబ్రహాము పిలుపుతో. ఓకే, అక్కడ ఇజ్రాయెల్ చరిత్ర ప్రారంభమవుతుంది. ఇప్పుడు దట్ ఈస్ కాల్డ్ ది ఏజ్ ఆఫ్ ప్రామిస్. అది ఎక్కడ వరకు కంటిన్యూ అవుతుంది అంటే సీనాయి కొండ వరకు. అక్కడ దేవుడు నిబంధనతో కూడిన సంబంధం వాళ్ళతో కుదిరించుకుంటూ ఇజ్రాయెల్ దేశంతో వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. బ్రదర్ విజయ్, కమ్ టు దట్ స్లైడ్. ఇది ఏ యుగం? ధర్మశాస్త్రం యుగం ప్రారంభం. ఎక్కడ? సీనాయి కొండ దగ్గర. ఎక్కడ వాగ్దానంతో కూడిన యుగం ఎండ్ అవుతుందో అక్కడ ధర్మశాస్త్రం యుగము ప్రారంభమవుతుంది. మరీ చెప్తున్నా, మొదటి నుంచి మరీ చెప్తున్నా మీకు. ఎక్కడ నిర్దోషమైన యుగం ఆ అమాయకత్వంతో కూడిన యుగం సమాప్తమవుతుందో అక్కడే ఏం ప్రారంభమవుతుంది? మనస్సాక్షి యుగం ప్రారంభమవుతుంది. ఎక్కడ మనస్సాక్షి యుగం సమాప్తమవుతుందో అక్కడ ఏం ప్రారంభమవుతుంది అని అంటే హ్యూమన్ గవర్నమెంట్ యుగము స్టార్ట్ అవుతుంది. ఎక్కడ హ్యూమన్ గవర్నమెంట్ యుగము? బైబిల్లో, ప్రపంచంలో కాదు, బైబిల్లో ఎక్కడ సమాప్తం అవుతుందో అక్కడ ఏం ప్రారంభమవుతుంది అని అంటే ఆ వాగ్దాన యుగం.
ఎక్కడ బైబిల్లో వాగ్దాన యుగం సమాప్తం అవుతుందో అక్కడ ధర్మశాస్త్రం యుగము ప్రారంభమవుతుంది. సో మనము గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంకి మనం వస్తే 430 సంవత్సరముల తర్వాత దేవుడు ఇజ్రాయేలీలకి ఏమిస్తున్నాడు అని అంటే ధర్మశాస్త్రము ఇస్తున్నాడు. దాంతో కూడిన వాక్య భాగము మనము చదువుకుందాము. గలితీయులకు రాసిన పత్రిక, నేను ఆ వాక్య భాగం కూడా నేను తెలియజేస్తాను. ఆఫ్టర్ 430 years అనేది మనం గలితీయులకు రాసిన పత్రికలో మనం చదువుకోవచ్చు. దేవుడు వాళ్ళని సీనాయి కొండ దగ్గర తీసుకొని వచ్చి దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రము ఇస్తున్నాడు. అమ్మా, గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. అబ్రహాముతో వాగ్దానం చేసిన యుగం ఎక్కడ సమాప్తం అవుతుందంటే 430 సంవత్సరాల తర్వాత సీనాయి కొండ దగ్గర దేవుడు ఏమిస్తున్నారంటే ధర్మశాస్త్రము ఇస్తున్నారు. 17వ వచనం అమ్మా. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. థ్యాంక్ యూ అమ్మా. 430 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. నేను మీతో ఇంకొక బైబిల్ స్టడీలో కూడా నేను చూపిస్తాను. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు ఉన్నారు కానాన్ దేశంలో. కాదండి. అబ్రహాంతో దేవుడు చేసిన ప్రమాణం దగ్గర నుంచి సీనాయి కొండ వరకు 430 సంవత్సరాలు అవుతుంది. యాక్చువల్గా ఇజ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఐగుప్తులు అంటే 215 సంవత్సరాలు మాత్రమే. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. 215 సంవత్సరాలు మాత్రమే. ఓకే, సో చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటుంటారంటే ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉండేది 430 సంవత్సరాలు. కాదు. అబ్రహాంతో దేవుడు నిబంధన చేసిన సమయం నుంచి ధర్మశాస్త్రం యుగం ప్రారంభమయ్యే వరకు 430 సంవత్సరాలు. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న. గమలీల్ చేత తరబియత్ పొందిన యూదుడైన పౌల్కి ఇజ్రాయెల్ చరిత్ర బాగా తెలుస్తుందా, మనకు తెలుస్తుందా? పౌల్కి తెలుస్తుంది. ఆయన రాస్తున్నాడు. అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన దగ్గర నుంచి సీనాయి కొండ వరకు 430 సంవత్సరంలో గడిచింది. అక్కడ ధర్మశాస్త్రం యుగము ప్రారంభమైంది. ఓకే, సో ఒకటి మనం అందరం ఇండియన్స్ కాబట్టి ఈ మాటలు నేను మీతో పంచుకుంటున్నానండి. కొంచెం లోతులో వెళ్తున్నాను, ఎందుకంటే చాలామంది ఫస్ట్ నుంచి లేరు. వాళ్ళ బెనిఫిట్ కొరకు నేను ఇంత లోతులో వెళ్తున్నాను. మనకి భారతదేశము చరిత్ర మనం గమనిస్తే ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది మనకు అందరికీ తెలుసు. 15th August 1947. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది చెప్పండి. మన భారతదేశం రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది? 1950. రాజ్యాంగం అండి 26 జనవరి సంవత్సరం 26 January 1950. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాటలు మీతో పంచుకుంటున్నానంటే జాగ్రత్తగా వినండి. మన దేవుడు సర్వజ్ఞాని. ఓకే, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు సర్వ సత్యంకి మనల్ని నడిపించే దేవుడు, సర్వ పవిత్రతకి మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. అందుకు ఈ మాటలు నేను మీతో పంచుకుంటున్నాను. ఇప్పుడు 1947 15th August ఇండిపెండెన్స్ మనకు వచ్చింది. రాజ్యాంగము 26 జనవరి 1950కే వస్తుంది. అవునా? మరి దగ్గర 3 సంవత్సరాలు రాజ్యాంగం లేకుండా నడిపించారా? నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉంటూ ఆయన దగ్గర ఉన్న క్యాబినెట్ మినిస్టర్స్ 15 మంది ఉన్నారు. ఇండిపెండెన్స్ డే నుంచి 26 జనవరి వరకు రాజ్యాంగం లేకుండా భారతదేశం నడిచిందండి? ప్లీజ్, మనం అందరం నేర్చుకోవడానికి ఇక్కడ వచ్చి ఉన్నాము. అందుకు నేను ఇంత లోతులో వెళ్ళి ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను. ఏముండింది అప్పుడు భారతదేశంకి వెలుగుగా ఒక దారి చూపించే రాజ్యాంగం ఏముండింది? 3 సంవత్సరాలు అంబేద్కర్ గారు రాజ్యాంగంని తీసుకొని వచ్చే వరకు మీరు గూగుల్లో కూడా వెళ్ళి చెక్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ప్లీజ్, ఐ ఎంఫసైజ్, గట్టిగా చెప్తున్నా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఆర్ యు ఆల్ విత్ మీ?
దాంట్లో చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఏది బ్రిటిష్ దేశము ఇంట్రడ్యూస్ చేసిందో, బ్రదర్ చూడండి ఏదో చూపించడానికి ట్రై చేస్తున్నారు. బ్రదర్ యూ కెన్ గో టు గూగుల్ అండ్ యూ కెన్ షో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అని ఉంటుంది. సో జాగ్రత్త వినండి, దాంట్లో ఎన్నో మంచి పాయింట్స్ ఉన్నాయి. కొన్ని మంచి పాయింట్స్ మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఆ మంచి పాయింట్స్ ఏంటంటే, ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండాలి అని ఉంది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, మనకు తెలుసు. ఓకే, ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లోనే జాగ్రత్త వినండి, సుప్రీం కోర్ట్ ఉండాలి అని ఉంది. కానీ అక్కడ వాడబడిన వర్డ్ ఏంటంటే ఫెడరల్ కోర్ట్. ఫెడరల్ కోర్ట్ అంటే మీనింగ్ సుప్రీం కోర్ట్, అన్నిటికంటే పెద్ద జ్యుడిషియరీలో అన్నిటికంటే ఉన్నతమైన చోటలు ఉన్న కోర్టు సుప్రీం కోర్ట్. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లోనే ఉంది. దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో 3 లిస్టులు ఉండాలి అని ఉంది. సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్. సెంట్రల్ లిస్ట్ అంటే ఏంటి? కొన్ని విషయాలు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే హ్యాండిల్ చేస్తుంది. ఇండియన్ ఆర్మీ గురించి స్టేట్ గవర్నమెంట్స్ నిర్ణయం తీసుకుంటాయా, సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుందా? చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్. వెరీ గుడ్. అలాగే ఇప్పుడు స్టేట్ లిస్ట్ కి మనం వద్దాం. రోడ్ మెయింటెనెన్స్ ఇన్ అ సిటీ, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి రోడ్ మెయింటెనెన్స్ చేస్తుందా, స్టేట్ గవర్నమెంట్ చేస్తుందా? స్టేట్ గవర్నమెంట్. అది స్టేట్ లిస్ట్ లో ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఫారెస్ట్ మెయింటెనెన్స్ అది కన్కరెంట్ లిస్ట్, అంటే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకోవచ్చు, స్టేట్ గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకోవచ్చు. ఇది ఫారెస్ట్ విషయంలో. ఓకే, సో ఈ 3 లిస్టులు ఏది ఇప్పుడు అంబేద్కర్ గారు ఇంట్రడ్యూస్ చేసిన కాన్స్టిట్యూషన్లో ఈ 3 లిస్టులు ఏమున్నాయో మరి చెప్తున్నా. సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కన్కరెంట్ లిస్ట్. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో కూడా ఉంది. కానీ దాంట్లో కొన్ని రఫ్ ఎడ్జెస్ ఉన్నాయి. రఫ్ ఎడ్జెస్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి దాంట్లో? ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ప్రిన్స్లీ స్టేట్స్ ఆఫ్ హైదరాబాద్ అండ్ మైసూర్. హైదరాబాద్ రాజు ఎవరు? నిజాం. మైసూర్ రాజు అక్కడ ఆ సమయంలో వాళ్ళకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అని ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో. చూడండి ఎంత చక్కగా చూపిస్తున్నారో బ్రదర్ విజయ్ గారు. చూడండి లెఫ్ట్ సైడ్ బ్రదర్ ఎన్లార్జ్ చేయండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఆ పుస్తకం కూడా ఎంత చక్కగా విజయ్ బ్రదర్ నాకు చూపిస్తున్నారు కదా. లెఫ్ట్ సైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, రైట్ సైడ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇప్పుడున్న 1950లో వచ్చిన కాన్స్టిట్యూషన్. రైట్ సైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. రియల్ ఎక్కడ ఉన్నారో మీరు విజయ్ బ్రదర్ గారికి తప్పట్లు కొట్టండి. ఓకే, ఎందుకంటే నేను ఈ స్లైడ్ నేను పంపించలేదు, ఆయన పాత స్లైడ్స్ వెళ్ళి చూసి కరెక్ట్ స్లైడ్ మనకు చూపిస్తున్నారు. సో మంచి పాయింట్స్ ఉన్నాయి. మైనస్ పాయింట్ ఏంటి? ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ మైసూర్ స్టేట్, డిమెరిట్ స్టూడెంట్, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ప్రిన్సెస్, ఓటింగ్ రైట్స్ డిప్రవేషన్. కొంచెం క్లాసెస్కి ఓటింగ్ రైట్స్ లేవు, వాళ్ళు ఓట్లు లేదానికి లేదు. ఓకే, ఇది మైనస్ పాయింట్స్. అయితే 1950లో వచ్చిన కాన్స్టిట్యూషన్లో ప్లస్ పాయింట్స్ అన్నీ కూడా అంబేద్కర్ గారు కంటిన్యూ చేస్తూ రీటైన్ చేస్తూ మైనస్ పాయింట్స్ని తీసేశారు అంబేద్కర్ గారు. ఓకే, ఆర్ యు ఆల్ విత్ మీ? సో అలాగే ధర్మశాస్త్రం యుగం వచ్చే ముందే వాగ్దాన యుగంలో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ప్లస్ పాయింట్ ఏంటి? విగ్రహారాధన చేయొచ్చా? అబ్రాహం అడుగుతున్నా మిమ్మల్ని, విగ్రహారాధన చేయొచ్చా అండి? అబ్రాహం విగ్రహారాధన చేశాడా దేవుని చేత పిలిపింపబడిన తర్వాత? నో. ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. యెహోవా దేవుణ్ణే సేవించుట, యెహోవా దేవుణ్ణే మహిమపరచుట, యెహోవా దేవుడే నిజమైన దేవుడని నమ్ముట, ఇదంతా కూడా ప్లస్ పాయింట్స్. ఇది వాగ్దాన యుగంలో. కానీ మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఆ మైనస్ పాయింట్స్ని దేవుడు ఏం చేశారు? ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు తీసివేసేశారు, రఫ్ ఎడ్జెస్ని తీసేశారు. మైనస్ పాయింట్ ఏంటి? అబ్రాహాము పెళ్లి అప్పుడు అంటే పరిస్థితులు అట్లున్నాయి, అందుకు అట్లా జరిగింది. పాపులేషన్ తక్కువ ఉండింది. అబ్రాహాం పెళ్లి చేసుకున్న సారమ్మ ఎవరమ్మా చెప్పండి? చెల్లెనా కాదా? సిస్టర్, హాఫ్ సిస్టర్.
కానీ ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ఆ మైనస్ పాయింట్ని దేవుడు తీసేశారు. ఒక్కసారి తీయండమ్మా, శిరీష సిస్టర్ చదివినిపిస్తారు. లెవికాండం 18వ అధ్యాయం 9వ వచనం చదవండమ్మా. ఇప్పుడు మీరు హాఫ్ సిస్టర్స్ ని పెళ్లి చేసుకోవడానికి లేదు, ఆ రఫ్ ఏజ్ ని దేవుడు తీసేశారు. అప్పుడు పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి అది నడిచింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 లెక్క ప్లస్ పాయింట్స్ ని దేవుడు రిటైన్ చేసి మైనస్ పాయింట్స్ ని సినేకొండ దగ్గర తీసేశారు. ఆదికాండం 18వ అధ్యాయం 9వ వచనం, సారీ లెవికాండం 18వ అధ్యాయం 9వ వచనం. నీ సహోదరి మానఛాదమును అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపటి పుట్టినదేమి, నీ తండ్రి కుమార్తె అయినను నీ తల్లి కుమార్తె అయినను మానఛాదమును తీయకూడదు. Hallelujah, praise the Lord. Do not have sexual relationship with your sister, either your father's daughter or your mother's daughter, whether she was born in the same house or elsewhere. మరి ఇంకొక మైనస్ పాయింట్, యాకోబు ఎవరిని పెళ్లి చేసుకున్నారమ్మా? లియా రాహేల్ ఎవరు? లియా రాహేల్ ఎవరు? అక్క చెల్లెలేనా? ఎస్ ఆర్ నో చెప్పండి. ఆ అక్క చెల్లెలను పెళ్లి చేసుకుంటే కుటుంబంలో గొడవలు స్టార్ట్ అయినాయా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇప్పుడు చూడండి, లెవికాండం 18వ అధ్యాయం 18వ వచనంకి వచ్చేమా. ఇప్పుడు దేవుడు ఆ రఫ్ ఏజ్ ని తీసేస్తున్నారు. 18వ అధ్యాయం 18వ వచనం లెవికాండం చదవమ్మా. నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానఛాదమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లి చేసుకొనకూడదు. Hallelujah, praise the Lord. Are you all understanding? సో ఇది ఒక మైనస్ పాయింట్ ధర్మశాస్త్రం యుగంలో. ఇప్పుడు చూడండి, లెవికాండం 18వ అధ్యాయం 18వ వచనంకి మనం వస్తే ఏముంది? డు నాట్ టేక్ యువర్ సిస్టర్స్ వైఫ్ యాజ్ అ రైవల్ వైఫ్ అండ్ హ్యావ్ సెక్షువల్ రిలేషన్షిప్ విత్ హర్ వైల్ యువర్ వైఫ్ ఇస్ లివింగ్. అప్పుడు నడిచింది. ధర్మశాస్త్రం యుగం వచ్చే ముందు ఆ వాగ్దానంతో కూడిన యుగంలో ఇది నడిచింది, కానీ ఇప్పుడు లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో అది ఉండింది, కానీ గవర్నమెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1950కి వచ్చినప్పుడు ఆ మైనస్ పాయింట్స్ లేవు. ప్లస్ పాయింట్స్ అంబేద్కర్ గారు రిటైన్ చేశారు, మైనస్ పాయింట్స్ ని తీసేశారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దేవుడు కూడా ప్లస్ పాయింట్స్ ని రిటైన్ చేశారు. ఆ వాగ్దాన యుగంలో కూడా యెహోవాయే దేవుడు, విగ్రహారాధన లేదు, యెహోవా మీద ఆధారపడి జీవించాలి, అదంతా కూడా కంటిన్యూ అవుతుంది. కానీ మైనస్ పాయింట్స్ దేవుడు తీసేశారు. తర్వాత కొంచెం లోతులో వెళ్తున్నాను, బికాస్ దెర్ ఆర్ న్యూ కమర్స్. జాగ్రత్త వినండి. ఇంకొక మైనస్ పాయింట్ ఏముండింది వాగ్దాన యుగంలో? మంచి ఉద్దేశంతోనే అబ్రహాం అన్న, ఈసాక్ అన్న, యాకోబ్ అన్న ఏం చేసేవారు? ప్రేరేపణ కలిగితే ఒక బలిపీఠం తయారు చేసి అక్కడ దేవుణ్ణి పూజించేవారు. అవునా కాదా? ఎస్ ఆర్ నో చెప్పండి. మంచి ఉద్దేశంతోనే. మరి అక్కడ బలిపీఠం కట్టేసి వెళ్ళిపోతారు. తర్వాత అదే బలిపీఠం అపవిత్రపరచబడడానికి ఆస్కారం ఉంది కదా, వర్షం పడడానికి ఆస్కారం ఉంది, జంతువులు వస్తాయి. అదే బలిపీఠం ఎక్కడ వీళ్ళు దేవుణ్ణి ఆరాధించారో అది మరి అపవిత్రపరచబడడానికి ఆస్కారం ఉందా లేదా? ఇప్పుడు ధర్మశాస్త్ర యుగంలో ఏమంటున్నారు? మీరు ఎక్కడ కావస్తే అక్కడ పూజించేదానికి వీల్లేదు. నేను నియమించిన చోటకి, అది షీలోలో ప్రత్యక్ష గుడారం అన్న ఉండనియండి, యెరూషలేంలో సొలొమోను కట్టిన ఆలయం అన్న ఉండనియండి, మీరు అక్కడ వచ్చి నన్ను పూజించాలి. ఎక్కడ కావాల్సి అక్కడ మీరు పూజించుటకు వీల్లేదు. దాంతో కూడిన వాక్య భాగం మనం చదువుకుందామా? మా ద్వితోపదేశ కాండం 16వ అధ్యాయం 16వ వచనం. ద్వితోపదేశ కాండం 16వ అధ్యాయం 16వ వచనం. సంవత్సరంకి 3 సార్లు, ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాల పండుగలోను, నీ దేవుడైన యెహోవాను ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. ఏర్పరచుకున్న స్థలము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.
ఆర్ యు ఆల్ విత్ మీ? ఏర్పరచుకున్న స్థలము. అక్కడ మీరు వచ్చి దేవుణ్ణి పూజించాలి, ఎక్కడ కావాల్సి అక్కడ కాదు. ఓకే, అదే విషయం మనం ఇది కూడా చదువుకుందామమ్మ. ద్వితోపదేశకాండం 12వ అధ్యాయం 4-5 వచనాలు. మీ పితరుల వల్లే ఎక్కడ కావాల్సి అక్కడ మీరు ఆలయం ఒక బలిపీఠం కట్టడానికి వీల్లేదు. ద్వితోపదేశకాండం 12వ అధ్యాయం 4-5. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకును నివాస స్థానములుగా ఏర్పరచుకొనుటకును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడికే దేవుడు నియమించిన చోటకి. యు మస్ట్ నాట్ వర్షిప్ ద లార్డ్ ఇన్ దేర్ వే. యు హావ్ టు సీక్ ద ప్లేస్ ద లార్డ్ యువర్ గాడ్ విల్ చూస్ ఫ్రమ్ అమంగ్ ఆల్ యువర్ ట్రైబ్స్ టు పుట్ హిస్ నేమ్ దేర్ ఫర్ హిస్ డ్వెల్లింగ్. టు దట్ ప్లేస్ యు మస్ట్ గో. ఎక్కడ కావస్తే మీరు బలిపీఠం కట్టి దేవుని ఆరాధించడానికి వీల్లేదు. అబ్రహాము, ఇసాకు, యాకోబు చేసినట్టు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మొదటిగా ప్రత్యక్ష గుడారం ఎక్కడ కట్టబడింది? షీలోలో. ఆర్ ఎక్కడ వేయబడింది? షీలోలో. దాని తర్వాత దేవుని ఆలయం ఎక్కడ కట్టబడింది? యెరూషలేంలో. ఆర్ యు ఆల్ విత్ మీ? సో రియల్లీ దేవుని వాక్యం చుంటే తేనె దారకంట మధురమైనది. మనం లోతులు వెళ్తుంటే ఎన్నో మర్మాలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటారు. సో ఈ వాగ్దాన యుగం నుంచి ధర్మశాస్త్రం యుగంకి మనం వెళ్ళినప్పుడు మన భారతదేశం చరిత్రనే మనకు గుర్తొస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 అండ్ ద ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూషన్ 1950. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935లో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఆ ప్లస్ పాయింట్స్ అంబేద్కర్ గారు తీసివేసేయలేదు, దాన్ని రీటైన్ చేశారు. ఏది మైనస్ పాయింట్స్ ఉన్నాయో దాన్ని తీసేశారు. అలాగే వాగ్దాన యుగంలో అబ్రహాంని దేవుడు పిలిచినప్పటి నుంచి కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి. అది ధర్మశాస్త్రం యుగం స్టార్ట్ అయినప్పుడు ఆ మంచి పాయింట్స్ దేవుడు కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఏమేమి మైనస్ పాయింట్స్ ఉన్నాయో అన్ని కూడా తీసివేసేస్తున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? బ్రదర్ విజయ్, లెట్స్ కమ్ బ్యాక్ టు దట్ స్లైడ్. దాని తర్వాత ధర్మశాస్త్రం యుగం ఎక్కడ ఎండ్ అవుతున్నదో అక్కడ కృపాయుగము ప్రారంభమవుతుంది. ఇక్కడ చూడండి పాయింట్ 6. ఓకే, కృపాయుగం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమయ్యను అని చెప్పుతూ 7వ మాట వెంటనే పలుకుతున్నారు. ఏమనంటే, తండ్రి నీ చేతిలో నా ఆత్మని సమర్పిస్తున్నా. ఆ మాటలు పలికిన తర్వాత 4-5 గంటల తర్వాత అతి పరిశుద్ధ స్థలం ముందున్న తెర ఆలయంలో చినిగిపోతున్నదా, లేకపోతే వెంటనే చినిగిపోయిందా? పైనుంచి కింద ఆయన పలికిన తర్వాత వెంటనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఫైనల్ గా రైట్ ఆన్సర్. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ ప్రణాళికని సిల్వలో సమాప్తం చేశారో, ఆయన ఆత్మని తండ్రి చేతులు అప్పచెప్పారో క్రయధనంగా, అక్కడ ధర్మశాస్త్రం యుగం సమాప్తమైంది, కృపాయుగం ప్రారంభమైంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? కృపాయుగము ప్రారంభమైంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? కృపాయుగము ప్రారంభమైంది. ఓకే, సో ధర్మశాస్త్రం యుగము, కృపాయుగం. కృపాయుగము ఎప్పుడు ప్రారంభమవుతుంది? యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణము చివర్లో ఉందా లేకపోతే మొదట్లోనే ఉందా? అడుగుతున్నామేమో. ఏ సువార్తలన్నా యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణము చివర్లో మీకు కనిపిస్తుందా లేకపోతే మొదట్లోనే కనిపిస్తుందా? చివర్లో. సో కృపాయుగము ప్రారంభమయ్యే వరకు, శిల్వ మరణం పొందే వరకు సువార్త కూడా, జాగ్రత్త వినండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 లెక్క భావించవచ్చు. సువార్త కూడా మత్తయి సువార్త 1వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువారి శిల్వ మరణం పొందే వరకు, మార్క్స్ సువార్త 1వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువారి శిల్వ మరణం పొందే వరకు, లూకా సువార్త 1వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువారి శిల్వ మరణం పొందే వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 గా మనం భావించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు వేరే అపోస్తులు అందరు సున్నతి పొందిరి, మనం సున్నతి పొందుతున్నామా? అడుగుతున్నా మిమ్మల్ని. ఎస్ ఆర్ నో? నో. సో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఏంటంటే
the epistles. Hallelujah, praise the Lord. Are you all with me? సువార్తలో ఉన్న మంచి పాయింట్స్ అన్ని కూడా కంటిన్యూ అవుతాయి. సువార్తలో ఉన్న మంచి పాయింట్స్ అన్ని కూడా కంటిన్యూ అవుతాయి. కానీ ఎపిసోడ్స్కి వచ్చినప్పుడు క్లియర్ కట్ దేవుని చిత్తం ఏంటో మనకు తెలిసిపోతుంది. క్లియర్ కట్. మనం సున్నతి పొందకూడదని గలితీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉన్నది. ఇంకా అపోస్తల కార్యం కూడా ట్రాన్సిషన్ పీరియడే. అపోస్తల కార్యం కూడా ట్రాన్సిషన్ పీరియడే. ఉదాహరణకు నేను చెప్తున్నా, ఒక వాక్య భాగం చూపించేసి ఈరోజు నేను ముగిస్తున్నాను. దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. పౌలు బర్నబా 4 సంఘాలు స్థాపించారు. వాళ్ళు మొదటి ఆత్మిక దండయాత్రలో ఇకోనియము, డర్బీ, లిస్ట్రా, ఆంతియోకులో అక్కడ సంఘ కాపర్లను ఏర్పరిచి అక్కడ ఆ సంఘ కాపర్ల చేతులు అప్పజెప్పి వాళ్ళు వేరే చోటకి వెళ్తున్నారు. జాగ్రత్తగా వినండి. ఈ ఒక్క ప్రశ్న నేను వేస్తాను. ఇది చదువుబడిన తర్వాత 1 తిమోతి 3వ అధ్యాయం నేను చదివిపిస్తాను. ఓకే, అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22-23 చదువుతామా? శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చించిరి. మరియు ప్రతి సంఘములో వారి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించుతరి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, ఈ 4 సంఘాల్లో విశ్వాసులు పెద్దలు, ఓకే, ఏమన్నా ఆత్మిక ఏజ్ వైజ్ డిఫరెన్స్ ఉందా? పెద్దలు మొదట్లో రక్షణ పొందారు, దాని తర్వాత విశ్వాసులు రక్షణ పొందారు అని అలాగుందా? లేకపోతే వీళ్ళందరూ కూడా ఒకే సమయంలో రక్షణ పొందిన వాళ్ళ? ఒకే సమయం. ఇది సేమ్ అబ్రహాము సారా పెళ్లి చేసుకునేటట్లు ఇంకా వాళ్ళకి ఛాన్స్ లేదు పాపం. పౌలు బర్నబాకి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ఇచ్చిన నడిపింపు బట్టి అరే వీళ్ళందరూ కూడా ఒకే సమయంలో రక్షణ పొందారు, వీళ్ళలో అభిషేకం ఎక్కువ కనిపిస్తున్నది అని వాళ్ళని కొంచెం మందిని పెద్దలుగా ఏర్పరిచారు. కానీ 1 తిమోతి 3వ అధ్యాయంకి మనం వచ్చినప్పుడు ఏమనుంది? కొత్తగా రక్షణ పొందిన వ్యక్తి పెద్దగా ఎంచబడుటకు వీల్లేదు. అప్పటికి క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఒకసారి తీయమా 1 తిమోతి 3వ అధ్యాయం. ఒక కాపరిలో ఏమేమి గుణాలు ఉండాలి? ఇప్పుడు క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఎవరిని పెద్దలుగా ఏర్పరచాలి? మొదటి 6 వచనాలు చదవమ్మా. ఇక్కడితో నేను ముగిస్తున్నాను. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానీయు, కొట్టువాడును గాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఏలాగూ పాలించును. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండానట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. కొత్తగా చేరిన వాడు ఉండకూడదు. ఆర్ యు సీయింగ్ a clear picture? సువార్తతో స్టార్ట్ అవుతుంది కొత్త నిబంధన. కానీ రక్షణ ప్రణాళిక ఎక్కడ సమాప్తమైందో, కృపాయుగం ఎక్కడ ప్రారంభమైందో అక్కడ బెటర్ సర్వసత్యంకి పరిశుద్ధాత్మ దేవుడు సంఘంని నడిపిస్తున్నాడు. అపోస్తల కార్యం కూడా కొంచెం ట్రాన్సిషన్ టైం, పెద్దలను ఏర్పరుస్తున్నారు. అందరు కూడా ఒకే స్పిరిచువల్ ఏజ్. కానీ 1 తిమోతి రాయబడినప్పుడు ఇంకా క్లియరర్ పిక్చర్ మనకు కనిపిస్తుంది. ఈ కృపాయుగంలో సర్వసత్యంకి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. ఇప్పుడు పౌలు భక్తుడు ఏమంటున్నాడు? కొత్తగా రక్షణ పొందిన వ్యక్తి కాపరి అవ్వచ్చా? అడుగుతున్నా మిమ్మల్ని. నో. ఎందుకంటే సర్వసత్యంకి నడిపించే దేవుడు. కృపాయుగం ప్రారంభమైంది. ఇంకా అన్ని విషయాలు మనం సరిగా అర్థం చేసుకునేటకు దేవుడు ఏం పెట్టాడమ్మా? పత్రికలను పెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ నేను ముగిస్తున్నాను.
యాక్చువల్గా 36వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, కానీ ఇదే చాలా రుచికరమైన సబ్జెక్టు. మీరు అందరు కూడా చాలామంది న్యూ కమర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇంత లోతులో వెళ్ళి నేను అన్ని విషయాలు మీతో పంచుకున్నాను. ఓకే, ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ తిరిగి బ్రదర్ ఇజ్రాయెల్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ సాయంత్రం వేళ మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుల్ని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరేమేం పాఠాలు మాకు నేర్పించున్నారు, మేము వినే వాళ్ళమనే కాకుండా అమలు పరిచే వాళ్ళం, మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఎంతో కృషితో తండ్రి బ్రదర్స్ విజయ్ గారు అలాగే ఇజ్రాయెల్ గారు ఎంతో టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తూ ఎంతో ప్రయాసంతో ప్రతి సెషన్ని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నారు. సార్వత్రిక సంఘము ఈ అలర్ట్ అండ్ అవేక్ ఫోరం చేత మేలు పొందేటట్లు తండ్రి ఏమేం వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయో దాన్ని మేము సర్క్యులేట్ చేసేటట్లు మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.